అని దేవతలు శివుని కొనియాడ పరవశమున శివుడు తాండవం మాడగా కంపించనింతలో కైలాసమావేళ కనిపించనంత అకాల ప్రళయ జ్వాల జగము ఏలిన వాని సగము నివ్వెరబోయే సగము మిగిలిన వాని నగము నగవైపోయే అనితర సాధము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేతను తపస్సు ఇది సృష్టించను దివ్య మహస్సు నెలవంక కలపాగ నెమలి ఈ కగమారి కలపై నిగంగమ్మ కలపులోనికి వారు నిప్పులని శోకము నిడుమోయి బుట్టాయి బూది పూత కుమారు పులితోలు వలువాయి ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా ఓంకారధనువుగా ఒదిగ త్రిశూలము కైలాసమును వీడి కదై వచ్చెను శివుడు కైలాసమును వీడి కదై వచ్చెను శివుడు శివునియానకులు శిరమున దాల్చి భూతాసురుడను రాక్షసుడు వరాహరూపము ధరించి భక్తులు ధరాచలమే హరిపోవగా సదశిరుపై వచ్చిన పరుడుని వెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్ట బాణము అనుభవ చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గుడి చూసినాకనే వేడినాకనే పరలు రెండుగా బిలబిలలాడుతూ పనుగు పండగా గిలగిల తిరుగుతూ అతునికి తగిలిన రెండు బాణముల అతువులు కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పచ్చిన పచ్చులు బదలకని పడగొట్టిన వీరడు అప్పుడు నాది చూసినాడు చేతాడు పోటునాడు చేసి తప్పదు పొమ్మని నీటి పలిక శివుడు చేవనాది కోటనాది కోటని ఈటనాది చోగుంటే రమ్మని కనుసైక చేసి అర్జునుడు సాంగీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు చేసి చేతుల కాక అర్జునుడు
ఓసార ధనుష్ఠంకారములతో దశర పరంపర విజహరుడు అయినా నరుని కాతడు మనోహరుడు బాణములు మాయమాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం